నేటి ఉదయం నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో కొండాయపాలెంలో గేట్ బీబీ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కొండాయపాలెం గేట్ బీబీ నగర్ వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు కొండాయపాలెం గేట్ బీబీ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్లను పర్యవేక్షిస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జూన్ నెలాఖరులోపు రైల్వే అండర్ బ్రిడ్జ్లకు టెండర్లు పూర్తికి రైల్వే అధికారుల హామీ. దేవుడు దయతలిస్తే జూన్ నెలాఖరులోపు టెండర్లు పూర్తవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానిక సంస్థ శాసనసభ్యుడిగా రైల్వే అండర్ బ్రిడ్జ్ల కోసం నా శక్తికి మించి కృషి చేస్తున్నానని శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రోత్సాహంతో ఎట్టి పరిస్థితుల్లో కొండాయపాలెం గేట్ బీవీ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్లను సాధిస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వీటన్నిటి కూడా ఆర్డీఓ గారు కోఆర్డినేట్ చేస్తారు. వెంటనే గ్రూప్లో ఆర్డీఓ గారిని కూడా యాక్టివిటీస్ మీరు కొంచెం రోజు కోఆర్డినేట్ చేయండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండాయిపాళెం రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి, భక్తవత్సల నగర్ రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి, కొండాయిపాళెం రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి, భక్తవత్సల నగర్ రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కళ. ఆ దశాబ్దాల కళ నెరవేరుతుందని బలంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇందుకు సంబంధించి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఓ 10 రోజుల ముందు రైల్వే అధికారులు మాకు వివిధ శాఖల అధికారుల వద్ద నుంచి ఈ విధంగా సహకారం కావాలా, ఆ సహకారం వాళ్ళు ఇచ్చినట్లయితే మేము జూన్లో ఖచ్చితంగా టెండర్లు పిలుస్తామని రైల్వే అధికారులు మాట చెప్పడం జరిగింది. చెప్పిన మాట కట్టుబడి వాళ్ళకు ఆ రోజు మాట చెప్పా, 10 రోజుల్లో మీకు కావాల్సిన సమాచారం నగర కార్పొరేషన్ కానీ రైల్వే శాఖ కావాల్సినటువంటి సహకారం, రోడ్లు అండ్ భవనాల శాఖ కానీ విద్యుత్ శాఖ కానీ పబ్లిక్ హెల్త్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ అన్నీ కలగలిపి 10 రోజుల్లో మీకు కావాల్సినటువంటి పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వ శాఖల పక్షాన అందిస్తానన్న మాట చెప్పా. ఆ మాట కట్టుబడి ఈరోజు 10వ రోజు మళ్ళీ వివిధ శాఖల అధికారులతో కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం పెట్టి రైల్వే శాఖ అధికారులకి అటు కార్పొరేషన్, రోడ్లు భవనాల శాఖ, పబ్లిక్ హెల్త్ శాఖ, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ అందరి శాఖలకు సంబంధించి సహకారం అందివ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రైల్వే అధికారులు కూడా స్పష్టంగా చెప్పారు, జూన్ ఆఖరులోపు టెండర్లు పిలుస్తామని చెప్పని. దీన్ని ఎప్పటికప్పుడు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలతో దేవుడి దయతో జూన్ ఆఖరులోపు, జూన్ అంటే వచ్చే నెల ఆఖరులోపు కొండాయిపాడు రైల్వే గేటు వద్ద, భక్తవత్సల నగర్ రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జీలు టెండర్లు పిలుస్తారని చెప్పని బలంగా నమ్ముతూ, ఇందుకు స్థానిక శాసనసభ్యుడిగా నా శక్తికి మించి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలని తీసుకుని ముందుకు సాగుతామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, రైల్వే శాఖ సహాయ సహకారాలతో, రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, అన్ని శాఖల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ యొక్క 2 బ్రిడ్జీలు కూడా సాధిస్తామని బలంగా నమ్ముతూ ఉన్నా. జూన్ ఆఖరులోపు ఇది టెండర్లు పిలుస్తారని చెప్పని కూడా బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం.